పీజీఆర్ఎస్ లో అందిన సమస్యలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిర్ణీత సమయంలో నాణ్యతతో అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్రరావు ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియా, డిఆర్ఓ డాక్టర్ టి తిప్పేనాయక్, జడ్పీ సిఇఓ లక్ష్మణ్ రావు, డిఆర్డీఏ పీడీ జి శ్రీనివాసరావు, జిల్లా స్వర్ణ గ్రామ వార్డు అధికారి జె వేణుగోపాల్, డిడిఓ పి వాసుదేవరావు తదితర అధికారులతో కలిసి హాజరై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులలోని పేర్లు మార్పులు, చేర్పులు, పెన్షన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మురికి కాలువలపై ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం వంటి అంశాలపై మొత్తం 347 అర్జీలందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలని అన్నారు. వివిధ శాఖలలో నమోదైన అర్జీలకు సంబంధించి సంబంధిత అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సమగ్ర వివరాలు సేకరించాలని అన్నారు. అర్జీదారులకు సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చేందుకు అధికారులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో వెంకటలక్ష్మి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ చేయమని లెటర్ ఇచ్చారా? బ్లాక్ చేయలేదా? డబ్బులు తీసి ఇవ్వండి అన్నారా? వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం. స్థానిక వెటర్నరీ పాలిక్లినిక్ లో కుక్కలకు ఉచిత రాబీస్ నిరోధక టీకాలు వేసిన సిబ్బంది. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంను వేగవంతం చేయాలి. 100% వివరాల సేకరణతో పాటు డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలన్న జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. పీజీఆర్ఎస్ లో అందిన సమస్యలపై అధికారులు దృష్టి సారించాలి. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిర్ణీత సమయంలో అర్జీలను పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.